హలో అండి, నమస్తే. ఇవాళ వీడియోలో ఉదయం పూట మిగిలిపోయిన దోసపిండితోటి పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. రొటీన్లా కాకుండా ఇది కొంచెం వెరైటీలా చేసుకుందామండి. ఇందుకోసం మనకి దోసపిండి జారుగా ఉంటుంది కదండి, అలా అనిపించినప్పుడు 1/2 కప్పు పొడి బియ్యం పిండి, అలానే 1 కప్ అటుకులు, 5-6 స్పూన్లు పుల్లటి పెరుగు, కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదండి. ఇలా పచ్చిమిర్చి తగిలితే కొంతమంది పిల్లలకి నచ్చదు కదండి, అందుకని నేను దీనికోసం కారం యూజ్ చేశాను. అలానే ఉల్లి తరుగు, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి అటుకులు బాగా నానిపోయి మెత్తగా అయి ఉంటాయండి. మళ్ళీ ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా మరిగించాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇదిగోండి ఇలా చిన్న చిన్న పునుగుల్లా ఆయిల్లోకి వేసేసుకోవాలండి. ఇలా కడాయిలో ఎన్ని పునుగులు సరిపోతే అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పునుగుల్ని మధ్య మధ్యలో ఒక స్పూన్ సాయంతో ఈ పునుగుల్ని అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. ఇలా అయితే మనకి బాగా ఫ్రై అవుతాయి. అలానే మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైకి మాడిపోతాయి, అలానే లోపల పిండి పిండిగా అలాగే ఉండిపోతుందండి. అందుకని ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ, చూశారు కదండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలండి. ఈ పునుగుల్ని ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవాలండి. ఇవి టొమాటో చట్నీలో అలాగే కొబ్బరి చట్నీలో చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్లా వేసుకోవచ్చండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.